ఈ రోజు మనకందరికీ పండగ అట్లాంటి రోజే. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 74వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవటమే కానివ్వండి, ఆయన శిష్యులుగా మనం అందరం చెప్పుకుంటూ కూడా ఈరోజు రాజకీయ అవకాశాలు మనకందరికీ కూడా ఇలా రావడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన దయ, ఆయన ఆయన పార్టీని ఇన్ని సంవత్సరాలు కూడా నడిపించుకుంటూ వస్తూ ఒక జాతీయ నాయకుడిగా కానివ్వండి, మన పార్టీకి జాతీయ నాయకుడిగా ఉంటూ మనల్ని అందరినీ కూడా క్రమశిక్షణలో తీసుకొస్తూ ఆయన పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తూ ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఎప్పుడూ కూడా ప్రజా జీవితంలో ఉండే నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ దేవుడు ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఆయన ఇలాగే ఎప్పుడూ కూడా సంతోషంగా సుఖ సంతోషాలతో ఆయన ఉంటూ ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఎప్పుడూ ఉంటున్నారు. ఇక మీదట కూడా అలాగే ఉంటూ ఆయన ప్రజలకి చేసే సేవలే కానివ్వండి మనం ఎప్పటికీ మర్చిపోలేము. ఎందుకంటే ఆయన తీసుకొచ్చిన సంస్కరణలే కానివ్వండి, ఈ రోజు రాష్ట్రాలు, రెండు తెలుగు రాష్ట్రాలు కానీ సుభిక్షంగా ఈ మాత్రం మనం ఉన్నాము అని అంటే నారా చంద్రబాబు నాయుడు గారు జాయింట్ స్టేట్ 9 సంవత్సరాలు సీఎం గా చేసిన పనులే కానివ్వండి, ఒక ఏపీకి ఇంకొక 5 సంవత్సరాలు ఎక్స్ట్రా 14 సంవత్సరాలు సీఎం గా ఆయన చేసిన సర్వీసెసే కానివ్వండి, ఈ రోజు మనం ఆయన ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చేసిన సర్వీసెస్ లో మనం అందరం కూడా సుభిక్షంగా ఉన్నాము అనే దానికి మనం ఈ రోజు రెండు రాష్ట్రాల డెవలప్మెంట్లలోనే కానివ్వండి, కానీ అనివార్య కారణాల వల్ల గత 5 సంవత్సరాల క్రితం మనం కోల్పోయాం అధికారాన్ని. కానీ ఆయన పుట్టినరోజుకి మనం అందరం కూడా పనిచేసి నారా చంద్రబాబు నాయుడు గారిని 2024 జూన్లో మనం ఆయన సీఎంగా మళ్ళా చూడాలి. అదే కృషితోనే అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. నారా చంద్రబాబు నాయుడు గారిని మనం సీఎంగా చూస్తూ ఆయన బర్త్డేకి మనం ఇచ్చే గిఫ్ట్గా కూడా ఇది మనం అందరం అనుకోవాలని కూడా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.